హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను గిజ్బాట్ తెలుగు నుంచి మీకు పరిచయం అవుతున్నాను. ఈ రోజు ప్రధానంగా మనం మార్కెట్లో విడుదలవుతున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ల గురించి చర్చించిన ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ మనం పరిశీలించినట్లయితే ప్రముఖ బ్రాండ్ల మధ్య నువ్వా నేనా అన్నంత పోటీ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చైనా బ్రాండ్లు భారత్లో విచ్చలవిడిగా తమ ఫోన్లను విక్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వన్ ప్లస్, లెనోవో, శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్లకు పోటీగా మైక్రోమాక్స్ తన యూటెలి వెంచర్స్ నుంచి యుటోపియా పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ, పాకెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్ లో వస్తున్న ఈ ఫోన్ లో అమెజాన్ మోడ్ పై స్పందించే ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్, 32GB ఇంటర్నల్ మెమరీ, 4GB ర్యామ్, 21 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 3000 mAh బ్యాటరీ వంటి ప్రధాన స్పెక్స్ ఈ ఫోన్ లో పొందుపరచడం జరిగింది. ఇన్ని స్పెక్స్ తో వస్తున్న ఈ ఫోన్ ₹24,999 ధర ట్యాగ్ తో అమెజాన్ ఇండియాలో ట్రేడ్ అవుతుంది. ఈ ఫోన్ గురించి పూర్తి స్పెసిఫికేషన్లను తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే ముఖ్యంగా మనకి ఫోన్ లో పొందుపరిచిన 5.2 అంగుళాల హై డెఫినిషన్ డిస్ప్లే పూర్తిగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ డిస్ప్లే అందించే హై డెఫినిషన్ రెజల్యూషన్ క్వాలిటీ కారణంగా మనం విజువల్స్ అత్యద్భుతంగా చూడగలుగుతాము. అంతేకాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఈ డిస్ప్లేకి రక్షణ కవచంలా ఉంటుంది. ఇన్ కేస్ మనం ఫోన్ జేబులో పెట్టుకున్నప్పుడు కూడా గీతలు పడేందుకు ఏమాత్రం ఆస్కారం ఉండదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన సియానోజోన్ మోడ్ స్కిన్ తో మనకి లభ్యమవుతుంది. బట్ ఫోన్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే 2 GHz ఆక్టా-కోర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫోన్ అద్భుతమైన మనకి మల్టీ టాస్కింగ్ ఉపకరిస్తుంది. 4GB ర్యామ్ ప్రొసెసర్ కు అండగా నిలవడమే కాకుండా అనేక టాబ్స్ ను ఒకేసారి ఓపెన్ చేసిన వీలు కూడా కల్పిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 21 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ ద్వారా అత్యుత్తమ ఫోటోగ్రఫీ క్వాలిటీని మనం ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా 4K క్వాలిటీతో కొన్ని వీడియోలు మనం షూట్ చేసుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో పొందుపరిచిన 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హై క్వాలిటీ సెల్ ఫోన్లతో పాటు వీడియో కాలింగ్ మనం ఆస్వాదించవచ్చు. ఇదే సమయంలో ఫోన్ ఇంటర్నల్ మెమరీ విషయానికి వస్తే 32GB ఇంటర్నల్ మెమరీని యుటోపియా ఫోన్ ఆఫర్ చేస్తుంది. ఈ మైక్రో SD కార్డ్ స్లాట్ సహాయంతో ఫోన్ మెమరీని మనం 128GB వరకు విస్తరించిన అవకాశం కూడా మైక్రోమాక్స్ మనకు కల్పిస్తుంది. ఈ ఫోన్ లో ఏర్పాటు చేసిన 3000 mAh బ్యాటరీ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ విషయానికి వస్తే ఈ ఫోన్ లో ఏర్పాటు చేసిన డ్యూయల్ సిమ్ 4G LTE నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. బట్ అదే సమయంలో 3G USB ఆన్ ద గో వంటి ఫీచర్లు ఈ ఫోన్ కి కనెక్టివిటీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్స్ మనం చూసినట్లయితే మనకి సాటిస్ఫాక్టరీగా అనిపిస్తాయి. ఎందుకంటే ఈ ఫోన్ లో పొందుపరిచిన యుటోపియా యూ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ మనకి మరింత సూపర్ ఫ్రెండ్లీ అనుభూతులను చేరువ చేస్తుంది. ముఖ్యంగా ఈ ఫీచర్ ద్వారా మనం ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుంచి రెస్టారెంట్ రిజర్వేషన్స్ వరకు జస్ట్ సింగిల్ క్లిక్ తో మనం చేసుకోవచ్చు. ఇలాంటి సర్వీసులను అందిస్తున్న ఫస్ట్ బ్రాండ్ గా యూ యుటోపియా గుర్తింపు తెచ్చుకోవడం అనేది మనకి చాలా గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ ఫస్ట్ మనకి దూరం నుంచి ఫస్ట్ లుక్ లో చూసిన వెంటనే మనకి ఒక ఐఫోన్ ను చూసిన అనుభూతి మనకి ఈ యుటోపియా ఫోన్ కలగజేస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్ ముందు భాగం అంత క్లాసికల్ లుక్ తో ఉంటుంది. అదే సమయంలో ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన మెటాలిక్ ఫినిష్ చూడగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ రివ్యూ. మరొక రివ్యూతో మళ్ళీ రేపు కలుద్దాం.